పరిగెడుతున్నారు కదా సేవలో, మీరు ఎక్కడైనా ఏదన్నా ఒక రోజు ఆగిపోయినట్టు అనిపించిందా? ఎప్పుడు ఆగిపోయినట్టు ఆలోచన లేదు కానీ ఎక్కువ శాతం నేనేం చేస్తానంటే, ప్రభువా నేను ఏమన్నా అనవసరంగా పరిగెత్తుతున్నానా లేకపోతే మిమ్మల్ని దాటి ఏమన్నా పోతున్నానా, లేకపోతే అనవసరంగా నాకు నేనుగా ఆలోచన చేసి నేనే చెయ్యాలా అనే ఒక నా సొంత తలంపు గుండా ఏమన్నా పోతున్నాననే ఆలోచన తప్ప ఆగిపోవటం అనేది లేదు. అంటే మిమ్మల్ని మీరు ప్రార్థనలు ఎప్పుడు సరి చేసుకుంటూనే ఉంటారా? ఎస్, అది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంటే మనుషులు పైరూపాన్ని చూస్తారు. ఇప్పుడు మీరేమంటారంటే మా అంకుల్ చాలా మంచోళ్ళు, చాలా హ్యాపీగా ఉంటారు, అందరితో మంచిగా మాట్లాడతారు అయితే అనుకుంటారు. కానీ అది దేవుడికి ఇష్టం కావాలి. నా హ్యాపీనెస్ అయినా, నా పర్సనల్ లైఫ్ అయినా, ఫ్యామిలీ లైఫ్ అయినా దేవుడికి ఇష్టం లేకపోతే మనం తప్పకుండా దేవుడి దగ్గర మోకాళ్ళు వేయాల్సిందే. నీకు చెప్పుకున్నా ఇంకా ఎవరు చెప్పుకున్నా కూడా మనల్ని ఏలెత్తి చూపి మనల్ని ఇంకా కృంగదీస్తారు. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, అయ్యో తొందరపడ్డామేమో. ఒకసారి కోపంలో ఇంట్లో వాళ్ళు అనొచ్చు, బయట వాళ్ళు అనొచ్చు, ఏదన్నా దేవునికి ఇష్టం లేని పదాలు కూడా. అందుకే పబ్లిక్లో ఒక మాట ఉంటుంది, ఏమంటారంటే మీరు దేవుని నమ్ముకున్నారు కదండి అట్లా మాట్లాడకూడదు అంటే మనకు అర్థమైపోద్ది వాడు దేవుని నమ్ముకోలేదని. వాడు నమ్మింది కరెక్ట్ కాదు అన్న సంగతి అర్థమైపోతుంది. మీరు క్రిస్టియన్స్ కదండి అట్లా మాట్లాడకూడదు, మీరు సేవలో ఉన్నారు కదండి, మీరు పాస్టర్ కదండి అట్లా చేయకూడదండి. అంటే ఏందన్నట్టు పబ్లిక్లో మనకంటూ ఒక మంచి పేరు ఉందన్నమాట. అంటే క్రిస్టియన్స్ అంటే ఇలా ఉంటారు, దేవుని సేవ అంటే ఇలా, పాస్టర్ అంటే ఇలా ఉంటారు. సో కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలన్నమాట. చిన్న చిన్న పొరపాట్లు కూడా ఇమ్మీడియట్గా మనం దాన్ని రెక్టిఫై చేసుకొని, క్లారిఫై చేసుకొని ప్రభు దగ్గర తీసుకుని అట్లా అది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే అది 4 to 5 ఆ యొక్క ప్రేయర్లో పర్సనల్ లైఫ్లో ప్రతిరోజు నేను చేస్తాను. ప్రభు నేను చేసేది కరెక్టేనా, మీ దృష్టికి యోగ్యంగా ఉందా లేదా, లేకపోతే ఆఫ్ చేసే ఏ పనైనా. ఇప్పుడు సేవలో మీరు ముందుకు వెళ్తున్నారు కదా, మిమ్మల్ని బాగా దేవునికి దగ్గర చేసింది ఏదైనా సిచ్యువేషన్ ఉందా? సేవలో బాగా దగ్గర చేసిన సిచ్యువేషన్ అంటే చాలా ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం ఏంటంటే నేను మంచి కోవిడ్ టైంలో రిజైన్ చేశాను. 2020లో రిజైన్ చేశాను, జాబ్ రిజైన్ చేశాను. 28 years సర్వీస్ చేశాను సెంట్రల్ గవర్నమెంట్లో. 28 years సర్వీస్ చేశాను. అప్పటికి నా శాలరీ వచ్చేసి 1.5 lakhs అప్పటికి. నేను ఇక రిజైన్ లెటర్ ఇచ్చిన తర్వాత మా కొలీగ్స్ కానీ, మా మేనేజర్స్ కానీ, నాకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు అప్పటికి ఇంకా పిల్లలు సెటిల్ కాలే, బీటెక్ చేసి ఉన్నారు ఇద్దరు. పెద్ద బాబు ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేశాడు, ఎంటెక్ కూడా జాయిన్ అయ్యాడు. చిన్న బాబు వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీర్గా ఆయన కంప్లీట్ అయిపోయింది. ఇద్దరిది బీటెక్ కంప్లీట్ అయింది. ఇంకా అప్పటికి నాకు ఇల్లు కూడా కట్టలే, నేను అసలు ఇల్లు కూడా కట్టలే. వండర్ ఏంటంటే అది అంటే దేవుడు మాట్లాడాడు, దేవుని సేవ కొరకు మాట్లాడాడు. హెబ్రీ 11:24 మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. క్రీస్తు విషయమైన నింద. సేవలు అంటే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఏళలు వస్తాయి. కానీ అది ప్రజల దృష్టిలో అవమానంగా ఉంటుంది, ప్రజల దృష్టిలో నిందగా ఉంటుంది, కానీ మనకు మాత్రం భాగ్యంగా దేవుడు దాన్ని పరిగణలో తీసుకుంటాడు. సో మనం కూడా దాన్ని అరే నింద వచ్చిందా, ఈరోజు నాకు చాలా హ్యాపీ, నాకు చాలా భాగ్యం అనుకోగలిగితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. సో ఆ టైం ఎప్పుడు వస్తుంది అదే నేను దానికంటే ముందుగా మీ ప్రశ్నకి అంటే మీ దేవుడు దగ్గరగా అయిన విషయం చెప్తాను. ఎప్పుడైతే మా కొలీగ్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు వల్ల, మాకు నీకు ఏం కావాలో చెప్పు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా లీవ్ ప్రాబ్లం ఉందా, కొలీగ్స్తో ప్రాబ్లం ఉందా, దేనికి రిజైన్ చేస్తాను, ఇంకా 8 years సర్వీస్ ఉంది, వై యు ఆర్ గోయింగ్, వై యు ఆర్ లీవింగ్ అన్నట్టు వాళ్ళు ఏదో వేస్తారు. ఉండు ఏం కాదు, లీవ్ తీసుకో, లాంగ్ లీవ్ తీసుకొని ఎటన్నా ఇతర దేశాలు తిరిగి కొన్ని రోజులు ఎంజాయ్ చేసి దెన్ యూ కమ్ అండ్ జాయిన్ అన్నట్టు చెప్పారు వాళ్ళు. కానీ నాకు దేవుని పిలుపు ఉంది కాబట్టి నేను ఇమ్మీడియట్గా రిజైన్ చేశాను. బయటకు వచ్చిన తర్వాత వండర్ ఏంటంటే నన్ను దేవుడు పిలిచాడు, నేను సేవలో ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు అనుకోని నేను ఎప్పుడైతే రిజైన్ చేసి ఆ కోవిడ్ టైంలో నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్ని చదువుకొని ఇంటికి వచ్చిన తర్వాత చర్చి ఉంది, చర్చి పక్కన ఒక ఇల్లు ఉంది. సో పర్మనెంట్ ఇల్లు అయితే లేదు.
మా ఇద్దరు బాబులకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి. వావ్. ఇద్దరు బాబులకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి. అప్పుడు అనిపించింది అనమాట. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఒక పాస్టర్ గారు విల్సన్ బాబు గారు అని ఐపంగిడి నుంచి వచ్చారు. ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి నువ్వు అతి త్వరలో దేవుడు నీకు ఇల్లు కట్టిస్తాడు. సో ఇల్లు అదే. చాలా వండర్ అనిపించింది అనమాట. అప్పుడు నాకు అనిపించింది, ఎస్, అంటే దేవుడు నన్ను పిలిచాడు, దేవుని పిలుపులో నేనున్నాను. కాబట్టి సో మనం దేవుణ్ణి ఆధారం చేసుకొని మనం ముందుకు పోతా ఉన్నారు. సో అది నన్ను చాలా చాలా గుడ్ క్వశ్చన్ అది. బ్రేక్. సృష్టికి ఆధారం దేవుడే కదా, మరి బైబిల్లో సృష్టిని ఎలా అనేది దాని గురించి ఉందా మీ అభిప్రాయం? ఓకే, మంచి ప్రశ్న ఇది. చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న ఇదే. సైన్స్ ఏం చెప్తుందా అంటే దేవుడు లేడని చెప్తా ఉంటుంది ఒకసారి. అంటే నా ఉద్దేశంలో నాకున్న పరిజ్ఞానం బట్టి నేనేం చెప్తా అంటే సృష్టి అంతా కూడా దేవుడు చేశాడు. దేని కొరకు చేశాడు అంటే కేవలం మనుషుల కోసమే. పంచభూతాలు అంటారు. ఇవన్నీ మనుషుడికి అవసరమని దేవుడు మనుషుడి కంటే ముందుగానే చేశాడు. లోకంలో ఒక ప్రశ్న ఉంటుంది, ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న. ఒకటే మాట, చెట్టు ముందా విత్తు ముందా, కోడి ముందా గుడ్డు ముందా అంటారు. మీరు బైబిల్ తీసుకుంటే కోడే ముందు చెట్టే ముందు. దాని ఫలవృక్షములిచ్చు చెట్లను దేవుడు చేసినని ఉంటుంది. విత్తనాలు చేయలే, గుడ్డుని చేయలే. అదే ఆధారం. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎవరు చెప్పడండి చెట్టు ముందా ఇత్తు ముందంటే ఎవరు చెప్పడండి అంటారు. కానీ బైబిల్ చెప్తుంది. ఎందుకంటే దేవుడు సృష్టి చేసినప్పుడు చెట్లనే చూపెట్టాడు, కానీ చెట్ల దానికంటే ముందు విత్తనం చూపెట్టలే. సో సృష్టి దేవుడు చేశాడు. దేని కొరకు చేశాడంటే మనుషుల కోసం మాత్రమే చేశాడు, ఇంకెవ్వరి కోసం చేయలే. అంటే మనుషులు అంటే అంత ప్రేమ దేవుడికి. అందుకని మనుషులు ఏం చేస్తూ వచ్చినారంటే సృష్టిని ఆధారం చేసుకొని దేవుడే లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సైన్స్ ఏం చెప్పిద్దంటే దేవుడు లేడంటారు. సైన్స్ భాషలో వాళ్ళు చెప్తా ఉంటారు. నేనేమంటా అంటే ఉన్నదాన్ని కనుగొనటమే సైన్స్. లేని దాన్ని సృష్టించదు సైన్స్. లేదని ఇప్పుడు గాలి ఉంది, కానీ గాలిలో ఆక్సిజన్ ఎంత ఉంది, నైట్రోజన్ ఎంత ఉంది అనేది సైన్స్ చెప్పింది. కానీ ఆ గాలిలో ఆక్సిజన్ ఎంత పర్సెంటేజ్ ఉండాలా, నైట్రోజన్ ఎంత పర్సెంట్ ఉండాలని ఆల్రెడీ దేవుడు చేశాడు. అర్థమైందా? సో అట్లనే ఇప్పుడు చెట్లు ఉన్నాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందని సైన్స్ కనుగొన్నది. కానీ అలా చేయాలని ముందే దేవుడు దాన్ని చేసేసాడు. సో అలాగని నేనేమంటా అంటే సైన్స్ ఓకే, సైన్స్ దేని కొరకంటే ఉన్నదాన్ని తెలియజేయటం కోసం సైన్స్. కానీ ఉండేలా చేసింది దేవుడు. సో అది సృష్టి అనమాట. అది బైబిల్లో ఉంది. అందుకని నేను ఏమంటా అంటే బైబిల్లో చాలామంది ఏమంటారంటే ఇది క్రైస్తవులది, ఇది ఒక మతాన్ని అనుకుంటారు. కాదు, ఇది మనుషులది. బైబిల్ అనేది ఒక మనిషింది. అందుకే మీరు బైబిల్ చూస్తే బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఎలా ఉంటుందంటే ఎవ్వరికి తెలియని విషయం ఇది. పైన బ్లాక్ అట్టా ఉంది. చాలామంది ఇట్లా బైబిల్ పట్టుకొని చూపిస్తూ ఉంటారు. బ్లాక్ దేనికి ఇండికేషన్ అంటే సాతానుడికి ఇండికేషన్. కనుక ఇట్లా పట్టుకొని